రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు నెల మొదటి తారీఖునే జీతాలివ్వడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జీతాలు నెలలో మొదటి రోజే రావడం నమ్మలేకపోతున్నామని, ఇదంతా కలగా ఉందంటున్నారు వరంగల్ జిల్లా ఉద్యోగులు. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మొదటి నెల మొదటి తారీఖునే వారికి జీతాలు కూడా రావడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు మొదటిసారి కూడా జీతాలు తీసుకుంటున్నారు. అసలు గత ప్రభుత్వ హయాంలో కూడా జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉండేది. వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కానీ ఈసారి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనతో ప్రభుత్వాన్ని నిర్వహిస్తూ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని కూడా మొదటి తారీఖునే జీతాలు ఇచ్చింది. అసలు ప్రభుత్వ ఉద్యోగులు మనతో ఉన్నారు, వారి స్పందన ఎట్లా ఉందో తెలుసుకుందాం. చెప్పండి, ఈసారి మొదటి తారీఖు నుండి జీతాలు పడ్డాయి, ఎట్లా ఉంది మీ స్పందన? మొదటి తారీఖు జీతాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత మాకు మొదటి తారీఖు జీతాలు ఇవ్వడం ఈరోజే చూసినాం. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు మొదటి జీతాలు పడతాయని చెప్పి. ఇదివరకు గత సంవత్సరాల క్రితం ఎట్లుండేదంటే 10 తారీఖు కానీ 15 తారీఖు, కొన్ని సందర్భాలలో 20 తారీఖు దాటినాక కూడా పడేది. చాలా వరకు మేము శాలరీ పైన డిపెండ్ అయ్యి లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ అట్లా తీసుకుని ఉన్న ఆ సందర్భాల్లో మాకు ఈఎంఐలు మిస్ అయ్యి చాలా చెక్ బౌన్స్ అయ్యి మా సిబిల్ పోవడం లాంటివి జరిగి చాలా ఇబ్బందులకు గురైనాం. కానీ ఈసారి ఈ ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉద్యోగులందరికీ మొదటి తారీఖు జీతాలు ఇవ్వడం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. మరియు ఇదే విధంగా మేము ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే ఉద్యోగులం కాబట్టి మమ్మల్ని ఇదే విధంగా ముందు కూడా మాకు కరెక్ట్ టైంకి జీతాలే కాదు, పిఆర్సీ కానీ ఇంకా ఏ విధమైన జీతభత్యాల్లో ఎటువంటి డిఎల్ కానీ ప్రతిదీ కూడా ఉద్యోగులకు కావాల్సిన అన్నీ కూడా సరైన టైంలో సరైన రేషియోలో సరైన పర్సెంటేజ్లో ఇస్తే ఇంకా చాలా సంతోషంగా ఉంటామని చెప్పి ఇంకా ఉత్సాహంతో మేము తెలంగాణ గవర్నమెంట్ని మన 28 రాష్ట్రాలలో కూడా ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి సాయశక్తుల మా తెలంగాణ ఉద్యోగులం పనిచేస్తామని ఉత్సాహంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. ఆకారపు సురేష్, పంచాయత్ సెక్రటరీ, టీపీఎస్ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. మీరు చెప్పండి, అప్పుల తెలంగాణ, వాస్తవంగా 6 లక్షల పైగా అప్పులు ఉన్నాయి. ఇట్లాంటి సందర్భంలో ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది ఒకటి డౌట్లు ఉండేది. కానీ ఫస్ట్ తారీఖే జీతం వేసారు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ తారీఖు జీతం అన్నది మాకు చాలా రోజులు అవుతుంది. ఇప్పటి వరకు దాదాపు ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకు ఫస్ట్ నాడు జీతం ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఒకటి ఈఎంఐల కూడా కొన్ని చెక్ పంప్స్ అయిన కాలమ్స్ చాలా జరిగినాయి. అట్లా కూడా చాలా సఫర్ కావడం జరిగింది. కాకపోతే ఏంటంటే మాకు ఈరోజు మాకు ఫస్ట్ నాడు జీతం రావడం అనేది మంచి హ్యాపీ అనిపిస్తూ ఉందండి. ఓకే, మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ రోజున జీతం రావడము? ఎందుకంటే గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు కదా. గతంలో చాలా ఇబ్బందులు పడినాయి అనేది వాస్తవము. ఈరోజు నిజంగా మొదటిసారి మేము మెసేజ్ చూసుకుంటాం, చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. నిజమా ఇది నిజంగా ఇలా ఫస్ట్ డేనే పడ్డది అనుకున్నాం. కాకపోతే నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్కి మా ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే వాళ్ళు గుర్తించారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ప్రభుత్వ ఉద్యోగులకు వారధిగా పనిచేస్తున్నారు. ఏ పథకాలైనా ప్రజల్లోకి వెళ్ళాలంటే ప్రభుత్వం ముఖ్య పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. వారు మా యందు దయతలిచి కరెక్ట్ టైంకు వేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసు, దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితిలో కూడా మొదటిసారి 1వ తారీఖు జీతాలు ఇవ్వడం అనేది చాలా మంచి తగ్గ పరిణామము. దీనికి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ మా ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. చాలా సంతోషం. ఏంటి మీ స్పందన ఏంటి? మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేము చాలా సంతోషంగా ఉన్నామండి. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రామిస్ చేసినట్టు 5th లోపు శాలరీస్ ఇస్తా అన్నారు. 5th కాకుండా ఈరోజు ఫస్ట్ తారీఖే శాలరీ రావడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులకి మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదే విధంగా మీరు మాకు ఏదైతే టాప్ ప్రయారిటీగా శాలరీస్ ఫస్ట్ తారీఖే ఇస్తున్నారు, దీని ద్వారా మా సిబిల్ మెయింటైన్ అవుతుంది, మా లోన్స్ కూడా మేము టైంకి పే చేయగలుగుతాము. మీరు ప్రచారంలో భాగంగా కూడా మీరు అన్నారు ప్రభుత్వ ఉద్యోగులు కూడా బ్యాంకు డిఫాల్టర్ అవుతున్నారు. ఇక మేము అనుకుంటున్నాం ఇక నుంచి ఆ ప్రాబ్లం మాకు రాదని. థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా మీరు ఏదైతే టాప్ రేట్గా మాకు ఇచ్చారో అది కూడా మేము నిలబెట్టుకొని ప్రజలకు మీరు అనుకున్న ఆశయాల్లో మేము కూడా పబ్లిక్ సర్వెంట్స్గా ఖచ్చితంగా ఆ సేవలు ప్రజల్లో తీసుకెళ్ళి మేము మనస్ఫూర్తిగా పనిచేస్తామని ఈ తరపున బిగ్ టీవీ తరపున మీకు చెప్తున్నాం, విన్నపిస్తాం. థ్యాంక్ యూ. ప్రభుత్వం ఏర్పడగానే ప్రజాపాలన పేరుతోని ప్రజల్లోకి వెళ్తుంది. ఇటు ఉద్యోగులను కూడా గుర్తింపునిచ్చిన అనుకోవచ్చా ఈ జీతాలు ఈరోజు వేయడం? డెఫినెట్లీ అండి. ఈరోజు ఉన్న ఆర్థిక పరిస్థితుల బట్టి
ఎన్ని క్లిష్ట పరిస్థితుల్లో అయినా కూడా గవర్నమెంట్ మమ్మల్ని టాప్ ప్రయారిటీగా తీసుకొని మాకు ఫస్ట్ డేట్ రోజే మాకు శాలరీ పడ్డదంటే డెఫినెట్గా గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించిందని మేము ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ ఏ విధంగానైతే మమ్మల్ని రికగ్నైజ్ చేసిందో డెఫినెట్గా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా అంటే మా సైడ్ నుంచి కూడా మీకు ఏదైతే మా అంటే గవర్నమెంట్కు ప్రజలకు మధ్యలో మేము వారధిగా ఉన్నామో డెఫినెట్గా దాంట్లో కూడా మేము ముందు నుంచి పని చేస్తున్నాను. ఇప్పటికి ఇంకా పట్టుదలతో కృషితో ఇంకా పనిచేస్తామని తెలియదు. చూసాం, ఇది వరంగల్ సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగుల స్పందన. గత ప్రభుత్వ హయాం లోపల జీతాలు ఎప్పుడొచ్చాయో తెలియని పరిస్థితి, ఈఎంఐలు, తాము తీసుకున్న లోన్లకు చెక్ బౌన్స్లో ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు 1 తారీఖు నాడు జీతాలు రావడంతో మరింత ఉత్సాహంగా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా కమిట్మెంట్తో పనిచేస్తామంటూ కూడా ఉద్యోగులు సంబరాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్.